హాయ్ ఫ్రెండ్స్, మొన్న జావా ఇన్స్టాలేషన్ చూపించాను కదా. ఈరోజు జావా బేసిక్స్ అనేది చూపిస్తాను. అండ్ ఫర్ దిస్ ప్రాక్టీస్ పర్పస్ జావా ఎక్లిప్స్ ఐడి అనేది వాడతాను నేను. ఇది జావా ఎక్లిప్స్ ఐడి. మీరు ఇది ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎక్లిప్స్ సైట్ నుంచి. ఇది వచ్చాక ఎక్లిప్స్ ఓపెన్ చేయగానే వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ, క్లాసెస్ కానీ, ఫైల్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఇది వర్క్ స్పేస్ అనేది ఒక ఫైల్ స్పెషల్ క్రియేట్ చేస్తుంది. అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఈ వర్క్ స్పేస్ మీకు డిఫాల్ట్గా ఇస్తుంది, లేదంటే మీరు కావాలంటే కనుక మీరు సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఇది సి డ్రైవ్లో ఉంటుంది. నేనైతే జీ డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, అందులో స్టోర్ చేస్తున్నాను నేను డేటా అంతటిని. ఓకేనా? లేదంటే మీకు కావాలంటే, మీకు ఇది కాదనుకుంటే మీ బ్రౌజ్ క్లిక్ చేసి మీరు మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ రీసెంట్ వర్క్ స్పేసెస్ అంటే ఇంతకుముందు వర్క్ స్పేసెస్ యొక్క లిస్ట్ కూడా వస్తుంది ఇక్కడ ఉంటే కనుక. సో దిస్ అండ్ మీరు ప్రతిసారి వర్క్ స్పేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి లేకుండా డైరెక్ట్గా ఓపెన్ అవ్వాలనుకుంటే కనుక ఇది ఆప్షన్ టిక్ చేసి పెడితే మిమ్మల్ని ప్రతిసారి ఇలా అడగదు, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. నేనైతే కానీ ప్రస్తుతానికి అయితే టిక్ చేసి ఉంచాను. నేను ఇన్ కేస్ ఇఫ్ రిక్వైర్డ్ నేను మార్చుకోవాలనుకుంటున్నాను, అందుకని సో దాని ఉంచుతాను. ఇది లాంచ్ చేస్తున్నాను. ఇది మీకు ఎక్కడ డౌన్లోడ్ చేయాలో అలా చేయాలని చూపిస్తాను. ఎక్లిప్స్ ఐడి సింపుల్ థింగ్, eclipse.org డౌన్లోడ్స్, లేదా మీరు జస్ట్ డైరెక్ట్గా ఎక్లిప్స్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. eclipse.org మెయిన్ సైట్ అది. ఇక్కడ మీరు లేటెస్ట్ వెర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డైరెక్ట్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి నేను మళ్ళీ క్లిక్ చేయట్లేదు. అండ్ రిమెంబర్ 2 థింగ్స్. మీరు ఇది ఇన్స్టాల్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ థింగ్, మీ సిస్టంలో ఆల్రెడీ జావా ఉండాలి. మీ సిస్టంలో జావా ఉంటేనే ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా? ఇది ప్రీడిఫైన్గా సెట్ చేస్తుంది. ఒకవేళ జావా లేకపోతే ఇంకా జావా డౌన్లోడ్ చేసుకోమని మీకు నోటిఫికేషన్ వస్తుంది. జావా ఇన్స్టాల్ అయితేనే ఇది ఇన్స్టాల్ అవుతుంది, లేదంటే అవ్వదు. అండ్ సెకండ్ థింగ్, ప్రజెంట్ ఇది సపోర్ట్ చేసే వెర్షన్ 14 వరకు మాత్రమే ఉంది. ప్రజెంట్ లేటెస్ట్ జావా వర్షన్ 14 కదా, దీంట్లో అయితే 14 వరకే ఉంది. అండ్ బెటర్ ఏంటంటే స్టేబుల్ వర్షన్స్ తీసుకోవడం బెటర్. ఓకేనా? సో అది నేను యాక్చువల్లీ మీకు ప్రీవియస్గా జావా ఇన్స్టాలేషన్ వీడియో చేశాను కదా, అందులో మీకు లేటెస్ట్ వర్షన్ 15 వర్షన్ ఇన్స్టాల్ చేశాను. బట్ నేను ఇన్స్టాల్ చేసి రన్ చేస్తూ నాకు ప్రోగ్రామ్స్ రన్ అవ్వలేదు. ఎర్రర్ ఇష్యూ దేనివల్ల వచ్చింది అనుకుని చూస్తే నాకు అది 14 వెర్షన్ వల్ల వచ్చింది, వెర్షన్ ఇష్యూస్ వచ్చినాయి అనమాట. సో మళ్ళీ నేను నా దగ్గర ఉన్న ఓల్డ్ వెర్షన్ ఫైల్ ఉంటే దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. సో ముందుగానే చెప్తున్నాను నేను, జావా అనేది కంపాటబుల్ వెర్షన్ చూసుకోండి. అండ్ బిఫోర్ ఇన్స్టాలేషన్ ఎక్లిప్స్ జావా అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ రిఫరెన్స్ ఓపెన్ సోర్స్, మీరు ఎటువంటి రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఆర్గనైజేషన్ డొనేషన్స్ మీద నడుస్తుంది. మీకు కావాలంటే మీరు డొనేషన్ కూడా చేయొచ్చు. లాస్ట్ డొనేషన్స్ if you want, and you can contribute also. ఇది ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ. ఓకే, నేను ఇంతకుముందు చేసిన ప్రోగ్రామ్ ఇది. యూ డోంట్ నీడ్ టు